బ్యానర్తో వీఆర్ అండర్టేకింగ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్. అంటే మనం పోలీస్ ఎస్ఐస్ సిబ్బందితో పాటు స్కూల్స్కి వెళ్ళి కాలేజెస్కి వెళ్ళి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి, తర్వాత పాక్సో చట్టం గురించి చాలామందికి పాక్సో చట్టం గురించి తెలీదు. అంటే 18 ఇయర్స్ ఒక కట్ ఆఫ్ ఏజ్, 18 ఇయర్స్ లోపు ఏదైనా రిలేషన్షిప్ పేరుతో ముందు వెళ్తే అది క్రైమ్ అనేది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ డోంట్ నో. సో అవన్నీ మనం మహిళా రక్షక్ బ్యానర్లో చేస్తున్నాము. నెక్స్ట్ ఆ స్లైడ్ తీసారా? మహిళా రక్షక్ ఎంతమందికి మనం చేసామని సైకిల్స్ 6 4-వీలర్స్. దీంతో టోటల్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 2 months అయింది మనం లాంచ్ చేసి. ఇప్పటి వరకు 1823 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్స్ కాలేజెస్లో కండక్ట్ చేయడం జరిగింది. We have almost touched 1.25 lakh students. So we have made at least 1,26,000 students aware that if in the name of relationship they do any activity, it is equivalent to crime. So hopefully ఇంకా మనం వచ్చే సంవత్సరం కూడా ఇంకా పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము, సో దట్ ద క్రైమ్ ఇన్సిడెంట్స్ రెడ్యూసెస్. ఇంతకు ముందు అది కాదు, క్రైమ్ అగేన్స్ట్ SC STsలో దెర్ ఇస్ నో మచ్ చేంజ్ ఇన్ ట్రెండ్. లాస్ట్ ఇయర్ 52 క్రైమ్స్ రిపోర్ట్ అయితే ఈసారి 65 క్రైమ్స్ డిటెక్ట్ అయినాయి. బట్ ఎప్పటికప్పుడు యాజ్ పర్ ద లా వీ హ్యావ్ టు ఫినిష్ ద ఇన్వెస్టిగేషన్ ఇన్ 60 days. కాబట్టి SDPOs ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. 60 days లోపల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాము. అదే టైంలో విక్టిమ్ కాంపెన్సేషన్ ఏముందో FIR రిజిస్ట్రేషన్ టైంలో, తర్వాత ఇన్వెస్టిగేషన్ టైంలో, చార్జ్షీట్ టైంలో ఏమున్నాయో మనం కలెక్టర్ ఆఫీస్తో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ విక్టిమ్స్కి విక్టిమ్ కాంపెన్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక 2-3 cases I thought I'll just share with you where people have done very good work. అందరికి తెలుసు, ఇయర్ బిగినింగ్లో ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక మేజర్ రాబరీ అంటే మేజర్ బ్రేకింగ్ జరిగింది. దాంట్లో 2.4 kg గోల్డ్, తర్వాత 4.5 lakh క్యాష్ దొంగతనం చేశారు. సో యూపీ, మహారాష్ట్ర చెందిన 7గురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి ప్రాపర్టీ రికవర్ కూడా చేయడం జరిగింది. దీంట్లో డీజీపీ సార్ దీంట్లో ABCD అవార్డ్ కూడా ఇవ్వడం జరిగింది. ABCD అంటే అవార్డ్ ఫర్ బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ అని. సో వీ గాట్ ఫస్ట్ ప్రైజ్ ఫర్ దాట్. అలాగే మొన్న సర్పవరంలో ఒక మేజర్ క్రైమ్ బస్ట్ చేశాము. దాంట్లో 2023-2024 ఒక 2 సంవత్సరంలో 21 హౌస్ బ్రేకింగ్ మనం డిటెక్ట్ చేయడం జరిగింది. అలాగే కోటందూరులో ఒకటి మర్డర్ ఫర్ గెయిన్ అంటే ఒక బొలెరో వ్యాన్ కోసం ఒకరిని చంపారు. సో దాంట్లో ఏమి క్లూ లేదు, బట్ స్టిల్ ఆర్ పీపుల్ డిడ్ గుడ్ జాబ్ అండ్ డిటెక్టెడ్ దాట్ కేస్ ఆల్సో. నెక్స్ట్ సో ఇది ఆ 21 cases రికవరీ ఫోటో. నెక్స్ట్ అలాగే రోడ్ యాక్సిడెంట్స్లో ఆఫ్టర్ ఐ టుక్ చార్జ్ వీ హ్యావ్ బీన్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ రిడక్షన్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్. సో ఆల్మోస్ట్ 2023-24 కంపేర్ చేస్తే 326 డెత్స్ జరిగితే ఈ సంవత్సరం 295 డెత్స్ జరిగాయి. ఐఎమ్ నాట్ సేయింగ్ వీ హ్యావ్ డన్ బెటర్ బికాస్ 295 డెత్స్ ఈజ్ ఆల్సో హ్యూజ్. కొన్ని యాక్సిడెంట్స్ మనం ఆపలేము బికాస్ యాక్సిడెంట్ నేమే ఇట్ ఈస్ యాక్సిడెంట్ తెలుగుంది జరుగుతుంది. బట్ స్టిల్ వీఆర్ టేకింగ్ ఈచ్ కేస్ ఇన్ ఇట్సెల్ఫ్. ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది, ఎవరు డ్రైవరు, ఎట్లాంటి వెహికల్, 2-వీలరా 4-వీలరా లారీయా, ఆపోజిట్ డైరెక్షన్లో ఎవరైనా వస్తున్నారా, అక్కడ స్పీడ్ బ్రేకర్ అవసరమా, అక్కడ రోడ్ రిపేర్ అవసరమా, పాట్ హోల్స్ పెట్టాలా, లైటింగ్ తక్కువ ఉందా, లైటింగ్ ఎక్కువ ఉందా, బ్లైండ్ స్పాట్ ఉందా. సో ప్రతి పాయింట్ మనం ఒక యాక్సిడెంట్ జరిగితే చూస్తాము. సో విత్ దాట్ ఎఫెక్ట్ ఒక 10% తగ్గించగలిగాము. నాన్ ఫేటల్ యాక్సిడెంట్స్ కూడా ఒక 8.4%. బట్ కమింగ్ ఇయర్ ఇట్ ఈస్ ఆర్ మెయిన్ ఫోకస్. ఇంకా మనం యాక్సిడెంట్ తగ్గించాలి. పర్టిక్యులర్లీ NH16లో ఈసారి మనం కాకినాడ టౌన్ అండ్ అరౌండ్ కోరింగా ఈ యానం రోడ్డు తగ్గించగలిగాము, కాకినాడ టౌన్లో కొంచెం తగ్గించగలిగాము. బట్ NH16లో పర్టిక్యులర్లీ ఈ తునిలో చాలా ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగాయి, గండేపల్లిలో ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగాయి, కిర్లంపూడి జ్యూరిస్డిక్షన్లో ఎక్కువ యాక్సిడెంట్స్ జరిగాయి. సో ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఏ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి అది కూడా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ
సో ఆల్ యాక్సిడెంట్ స్పెసిఫిక్ స్టెప్స్ వీఆర్ అండర్టేకింగ్. సో ఈసారి ఒక 10% తగ్గించాము, నెక్స్ట్ టైం ఇంకా తగ్గించాలని సంకల్పం చేశాము. నెక్స్ట్, సో యాక్సిడెంట్ ఎక్కడెక్కడ జరిగే ఏమేమి కరెక్షన్ మెజర్స్ నేను చెప్తా ఉన్నాను కదా. చాలా ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ ఇంజనీరింగ్. ఎన్ఫోర్స్మెంట్ అంటే స్పీడ్ కంట్రోల్. NH 216లో చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటారు. సో అక్కడ ఇంటర్సెప్టర్ వెహికల్స్ పెట్టి స్పీడ్ గన్తో ఓవర్ స్పీడింగ్ చలాన్ కడతాము. ఎడ్యుకేషన్ అంటే చాలా వరకు ఇప్పుడు చూసుంటారు, కొత్తగా యాంటీ అంటే హెల్మెట్ అవేర్నెస్ పెట్టడానికి ఫ్లెక్సీలు పెట్టాము. నెక్స్ట్, ఆ ఫోటో లేవనుకుంటా, ప్రీవియస్ ఇయర్. సో హైవేలో స్పీడ్ తగ్గించడానికి జంక్షన్స్లో మన డ్రమ్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ లేదా బ్యారికేడ్స్ కానీ పెట్టడం జరుగుతుంది. తర్వాత టౌన్ ఏరియాలో వన్ వే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళే వాళ్ళకి ఇది ట్రాఫిక్ కోన్స్ పెట్టడం జరుగుతుంది. అదే రూపంలో నెక్స్ట్, లార్జ్ స్కేల్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అండ్ పబ్లిక్ బూజింగ్ మనం లాస్ట్ 6 monthsలో పర్టికులర్లీ, ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ ద టౌన్ ఆర్ నాట్, బట్ లాస్ట్ ఇయర్ 2146 డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 2022లో 2023లో 5800 జరిగింది. బట్ 2024లో వీ హ్యావ్ ఆల్మోస్ట్ టచ్డ్ 8000 కేసెస్. సో మై పర్సనల్ ఒపీనియన్, 1 డ్రంక్ అండ్ డ్రైవ్ స్టాప్డ్ ఈజ్ ఈక్వల్ టు 1 యాక్సిడెంట్ స్టాప్. ఆ బిలీఫ్తోనే నేను ముందుకెళ్తాను. ఎందుకంటే తాగిన మైకంలో ద రియాక్షన్ స్పీడ్ రిడ్యూసెస్ అలాట్. బట్ యాక్సిడెంట్స్లో ఎలా ఉంటుందంటే 0.1 సెకండ్ రియాక్షన్ స్పీడ్ తేడా ఉన్నా యాక్సిడెంట్ జరుగుతుంది. సో వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ టు కమ్ డౌన్. ఈసారి 2 జరిగినాయి. సో దెర్ ఇస్ నో సో ప్రాపర్టీ క్రైమ్ ఓవరాల్ ట్రెండ్ చూస్తే అదర్ దెన్ HB బై డే లాస్ట్ ఇయర్ 14 జరిగితే ఈసారి 32 జరిగినాయి. అదర్ దెన్ దాట్ లార్జ్లీ ఇట్ ఈస్ ద సేమ్. డిటెక్షన్ పర్సెంటేజ్, రికవరీ పర్సెంటేజ్ కూడా ఇట్ ఈస్ లార్జ్లీ ద సేమ్. సో మనం డే బీట్స్, నైట్ బీట్స్ ఎంత మన దగ్గర స్ట్రెంత్ బట్టి ఎంత మ్యాక్సిమం పంపించగలం అంత పంపిస్తున్నాం. ప్లస్ పర్టిక్యులర్లీ మన హాలిడే సీజన్, ఎవ్రీ టైమ్ మన దసరా సీజన్ కావచ్చు, లేదా ఈ సంక్రాంతి సెలవు సీజన్ కావచ్చు, న్యూ ఇయర్స్, క్రిస్మస్, ఈ టైంలో కొద్దిగా ఎక్స్ట్రా మ్యాన్ పవర్ మొబిలైజ్ చేసి టార్గెటెడ్గా మనం బీట్స్ పంపిస్తాం. సో వీ ట్రై టు రిడ్యూస్ ద ప్రాపర్టీ క్రైమ్ డ్యూరింగ్ ద హాలిడే సీజన్. బట్ అదర్వైజ్ ఆల్సో మన ప్రజలందరికీ ఎప్పుడు మనం చెప్తా ఉంటాం, మీరు బయటికి వెళ్తున్నప్పుడు లాక్ చేసి LHMS అని మన దగ్గర ఉన్నాయి, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. దాదాపు 35 కెమెరాలు మన దగ్గర ఉన్నాయి. సో ఎవరైనా పోలీస్కి అప్రోచ్ అయితే ఫ్రీగా మనం ఆ ఇంట్లో CCTV కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఆ CCTV కెమెరా ద్వారా ఎవరైనా, అంటే మోషన్ సెన్సర్ కెమెరాస్ ఉంటాయి. సో ఎవరైనా ఫోర్స్ఫుల్గా లాక్ చేసినప్పుడు బ్రేకింగ్ చేస్తే మనకి ఇమీడియట్లీ అలర్ట్ వస్తుంది పోలీస్ స్టేషన్కి. సో ఇదే సందర్భంలో అందరికీ వీఆర్ రిక్వెస్టింగ్ టు యూజ్ అవర్ ఫెసిలిటీ మోర్ అండ్ మోర్. నెక్స్ట్.